హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి జేఈకి సంబంధించి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అది నెక్స్ట్ వీక్ రావాల్సిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. సో ఆ న్యూస్ పేపర్లోని ఒక పోస్టర్ అనేది ముందుగానే మనకి ఏదో విధంగా లీకేజ్ అయింది. సో దాని కారణంగా మనకి జేఈ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ అనేది ఆ గతంలో ఇవ్వడం జరిగింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము. అదేవిధంగా పైన మనకి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాము. అదేవిధంగా పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి లోపల? జూలై లోపల నుంచి సెప్టెంబర్ లోపల. అదేవిధంగా జూలైలో మనకి జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 100% రాబోతుంది. దానికి సంబంధించిన ప్రూఫ్ చూపిస్తాను. రావడానికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో రావడానికి 1 వీక్ ముందు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన నెక్స్ట్ డే అనేది వెబ్సైట్లలో మనకి ఆ నోటిఫికేషన్ అనేది దర్శనం ఇస్తుంది. గతంలో ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఇదే విధంగా రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇప్పుడు జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఒకసారి దాని గురించి క్లియర్గా చూద్దాం. ఇక్కడ మీరు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోని కటింగ్ పోస్టర్ ఇది. ఇక్కడ మీరు పైన క్లియర్గా చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి CEN 03/2024 అని ఇవ్వడం జరిగింది. మనకి గతంలో 01 వచ్చేసి ఏఎల్పి, 02 వచ్చేసి టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. సో కాబట్టి ఇది 03 సంబంధించిన జేఈ నోటిఫికేషన్. దీంట్లో 2 రకాల భాగాలు ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని 2 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. జేఈ పోస్టులు ఒకటి, అదేవిధంగా కెమికల్ సూపర్వైజర్ అని చెప్పేసి దానికి ఇంకొక విభాగంలో పోస్టులను కేటాయించడం జరిగింది. కెమికల్ సూపర్వైజర్ పోస్టులేమో లెవెల్ 6లో, జేఈ పోస్టులేమో లెవెల్ 6లో ఉండడం జరిగింది. కెమికల్ సూపర్వైజర్ వచ్చేసి లెవెల్ 7లో ఉంది. లెవెల్ 7కి వచ్చేసి 44,900 రూపీస్ బేసిక్ పే అనేది ఉంటుంది. లెవెల్ 6కి వచ్చేసి 35,400 రూపీస్ అనేది బేసిక్ పేగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోమని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాల లోపల ఉన్న యూఆర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళైతే 39 సంవత్సరాల లోపల, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 41 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ జేఈ పోస్టులు వచ్చేసి మొత్తం మీద అన్ని ఆర్ఆర్బి బోర్డులు కలిపితే 7,934 పోస్టులు ఉన్నాయి. ఈ కెమికల్ సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి గోరఖ్పూర్లోనే జస్ట్ 17 పోస్టులు ఉన్నాయి. ఇంకా అన్ని జోన్లు కలిపితే ఇవి కూడా కొన్ని మొత్తం మీద 1,000 పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మొత్తం 9,000 పోస్టులు అనేది జేఈ నుంచి వచ్చిందని మనం భావించవచ్చు. జేఈ నోటిఫికేషన్ ఇంత పెద్దది ఉంటే రాబోయే ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఎక్కువ పోస్టులు ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలోనే క్లియర్గా మీకు చెప్పాను గత వీడియోలోనే. నెక్స్ట్ మనకి ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో లేదా ఆగస్టు ఎండింగ్ వరకైనా సరే ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా 2 నోటిఫికేషన్లు సపరేట్ వస్తాయి మనకి అని క్లియర్గా చెప్పాను. సో అదే విధంగా మనకి క్యాలెండర్ ప్రకారం ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా చెప్పినట్లుగానే జేఈ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని ఇచ్చారు చూడండి. 30వ తారీఖు 7వ నెల 2024 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఆగస్ట్ 29వ తారీఖు ఎండ్ అయిపోతుంది. మనం నోటిఫికేషన్ కూడా వెబ్సైట్ లో 30వ తారీఖు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ఆర్బికి సంబంధించిన అన్ని జోన్ల వెబ్సైట్ లో 30వ తారీఖు అఫీషియల్ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ని నమ్మొచ్చా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఏఎల్పికి సంబంధించి అదేవిధంగా టెక్నీషియన్ కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే మొదటగా రావడం జరిగింది. ఆ తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా జరిగిందని మనం భావించవచ్చు. ఇంకా దీని ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఇతర అన్ని మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తానికి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్ కి, ఓబీసీ క్యాండిడేట్స్ కి 500, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 250గా మనకి దీంట్లో ప్రకటించడం జరిగింది. సో జేఈకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ డి టార్గెట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి అలర్ట్ అవ్వండి. క్యాలెండర్ ప్రకారమే మనకి నోటిఫికేషన్స్ అనేది వస్తున్నాయి. ఎగ్జామినేషన్ 1 or 2 months లేట్ అవుతుండొచ్చు కానీ క్యాలెండర్ ప్రకారమే వస్తున్నాయి. అది కూడా మనం గతంలోనే బోర్డు చైర్మన్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్ 1 year లోపలే పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా 2024 నోటిఫికేషన్లలోనే ఏదో ఒక రైల్వే నోటిఫికేషన్ ఐదర్ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఇవన్నిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు జాబ్ సాధించి తీరాల్సిందే. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది.
సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్‌లో కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్‌బీ నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్‌టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్‌పీ కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్‌పీఎఫ్ కావచ్చు. దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్‌కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం. దీంట్లో లాస్ట్ 10 ఇయర్స్‌లో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్‌కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి. ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యాయి. సో ఆ 146 మోడల్స్‌కి మళ్ళీ ఒక్కొక్క మోడల్‌కి 5, 6 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒక్కొక్క చాప్టర్‌కి ఒక 50 క్వెషన్స్, లేకపోతే 100 క్వెషన్స్, లేకపోతే ఒక 70 క్వెషన్స్, ఒక 40 క్వెషన్స్ చాప్టర్ వైస్‌గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్‌కి 2, 3 క్వెషన్స్ ఎగ్జాంపుల్‌గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1404 క్వెషన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైస్‌గా. ఏవైతే ప్రీవియస్ క్వెషన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైస్‌గా, అది కూడా మోడల్ వైస్‌గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడా దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కే ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పిని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి. అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 కేజీల వరకు అవుతుంది. మీరు 3 కేజీలని పోస్టల్లో కానీ, లేకపోతే డిటిడిసిలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385. ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955. అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1100. ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం. కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం.
అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.